విజయదశమి సందర్భంగా ఈవెన్ ఈ1 ఛానల్ వారితో మాట్లాడుతూ మరి విజయదశమి సందర్భంగా మొత్తం జూకల్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ మా సోదరులకు అక్కలు అమ్మలు చెల్లెళ్ళకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ పండుగ సందర్భంగా అందరి పండుగ చాలా చాలా మంచిగా జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ పండుగ యొక్క చరిత్ర చూస్తే మరి నిజంగా నాకు అంత గుర్తు లేదు కానీ ఆ రోజు ధర్మరాజుకు జూదం ఆడే షోకు బాగుండే మరి కౌరవులు పాండవుల మధ్య జూదంలా పాండవులు ఓడిపోయినారు. పాండవులు ఓడిపోయిన తర్వాత వాళ్లకు అరణ్యవాసం 12 సంవత్సరాలు, అజ్ఞాతవాసం 1 సంవత్సరం చేయాలని నిబంధన ప్రకారం వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసినారు. ఆ తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉండి ఆ అజ్ఞాతవాసంలో విరాట మహారాజు దగ్గర మార్గదేశాలలో వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉండటంతో మరి ఆ విరాట మహారాజు యొక్క ఆయుధను గాంధర్వులు కొట్టుకునేటప్పుడు మరి బృహన్నలు విరాట మహారాజు కొడుకు రథం నడిపేయడానికి ఎవరు కావాలంటే అర్జునుడు మార్గదేశం నుండి ఆయన పేరు అడ్డితో అప్పటికి కానీ బృహన్నలు విరాట మహారాజు కొడుకుకు ఆ రథం మీద కుసుండబెట్టుకొని ఆ గోవులను నడపడానికి యుద్ధం చేయడానికి పోయేటప్పుడు బృహన్నలు దిగిపోయేటప్పుడు మళ్ళా బృహన్నలకు తెచ్చి ఆ రథంలో కుసుండబెట్టి ఆ రోజు ఆయన ఆ నడిపిన రోజు ఈ పాండవులకు డౌట్ వచ్చింది. మరి ఏంటిది వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నారు, వీళ్ళే పాండవులని ఆ రోజు గుర్తుపట్టారు. కానీ ఆ రోజు కండిషన్ ఎట్లుండే అంటే ఆ అజ్ఞాతవాసంలో ఎప్పుడైతే పాండవులు ఉన్నారో ఆ అజ్ఞాతవాసంలో ఎప్పుడైనా ఒకవేళ వీళ్ళు కౌరవులు గుర్తుపడితే మళ్ళా 1 సంవత్సరం అరణ్యవాసం 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసే నిబంధన ఉండే. అలాంటప్పుడు ఆ రోజుకు విజయదశమి నాడు వాళ్ళ అజ్ఞాతవాసము అయిపోయింది. అప్పుడు భీష్ముడు వచ్చి చెప్పుకుంటూ ఇప్పుడు మీరు ఏం చేయలేదు, వాళ్ళ పీరియడ్ మాత్రం 12 సంవత్సరాలు అదైపోయింది, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉంది, ఈ రోజు విజయదశమి కాబట్టి వాళ్ళకు ఈ నిబంధన జరిగిపోయింది కాబట్టి వాళ్ళు పోయి ఆ జంపి చెట్టు నుండి అవి వాళ్ళ ఆయుధాలు తీసుకొని ఆ రోజు జనజీవనంలో కలిసి మరి పరిపాలన సాగించారు. దానికి గుర్తు పెట్టుకుంటూ మరి ఇవాళ రావణుని దహనకాండ కూడా జరుగుతుంది కాబట్టి ఈ పండుగ ఈ హిందూ సోదరులందరూ మేము హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరం కలిసి ఈ పండుగ చాలా మంచిగా చేసుకుంటూ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం. అదే విధంగా ఇంకా ముందు కూడా మీరు ఈసారి పండుగ ముందుకు తీసుకోబోతారు. మరి అందరితో కలిసి ఈ రోజు మా ముస్లింలకు అంతా హిందువులు రావతిస్తారు, మేము వాళ్ళ దగ్గర ఉంటాం, మాత పండుగలతో వాళ్ళ మా దగ్గర ఉంటాం, వీళ్ళంతా మేమంతా కలిసి ఉంటాం కాబట్టి మేమందరం ఒకటే ఉన్నాం కాబట్టి దయచేసి మా హిందూ సోదరులకు అందరికీ నమస్కారం చేస్తూ విజయదశమి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అందరూ కుటుంబ సభ్యులందరూ పిల్లాకాయలతో 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు సాగాల, మరి వాళ్ళ ఆరోగ్యంగా బాగుండాలా, అన్ని పరిసరాలు వాళ్ళకి దూరం కావాలా, సంతానం లేని సంతానం కలగాల, మరి వాళ్ళు ఎవరైతే అప్పులు ఉన్నారో అప్పుల బాధతో భగవంతుడు వాళ్ళకి విముక్తి చేయాలని ఆశిస్తూ మరి ఈవెన్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాం.